ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. జ్ఞానిసత్వ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ప్రపంచంలో గత చరిత్ర మనం చూస్తూ ఉంటే పురాతన కాలం నుంచి మనకి ఎంతోమంది జ్ఞానులు, అదేవిధంగా మేధావులు, తర్వాత సంస్కర్తలు ఎంతోమంది ఆవిర్భవించారు ఈ భూమి మీద. మనము చాలా సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు కేవలం భారతదేశంలోనే ఎక్కువ మంది జ్ఞానులు ఆవిర్భవించారు అనేది ఎంత వాస్తవమో, ఈవెన్ పశ్చిమ దేశాలలో కూడా, అంటే వెస్ట్రన్ కంట్రీస్లలో కూడా మనకి ఎంతోమంది ఉన్నారు. ఫిలాసఫర్స్, థింకర్స్, తర్వాత రెవల్యూషనరీస్, రిఫార్మర్స్, అక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు. అండ్ పోయెట్స్, రైటర్స్, వీళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళు మనం తీసుకుంటే, ఎస్పెషల్లీ ఫిలాసఫర్స్లో మనం తీసుకుంటే సోక్రటీస్, అరిస్టాటిల్, కన్ఫ్యూషియస్, తర్వాత ఫ్రెడరిక్ నియాస్షీ, నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇలా ఎంతోమందిని మనం చూస్తాము తత్వవేత్తలని. అండ్ అదేవిధంగా జ్ఞానులను చూసినప్పుడు జార్జ్ గుర్జేఫ్, బెర్ట్రాండ్ రస్సెల్ అండ్ సెయింట్ ఫ్రాన్సిస్, ఇలా ఎంతోమంది మనకు కనబడతారు. అంటే శాస్త్రీయత, ఆధ్యాత్మికత అనేది ఒకప్పుడు వేరువేరుగా ఉండేది. కానీ ఈ రోజులు మారుతున్నప్పుడు, ఆధునిక సమాజం అనేది వస్తున్నప్పుడు, సమాజాభివృద్ధి క్రమంలో, తర్వాత నాగరికత ఉదయించినటువంటి క్రమంలో ఈ యొక్క ఆధ్యాత్మికత, శాస్త్రీయత, ఈ రెండింటి యొక్క మమేకత్వం అనేది జరిగింది. ఇప్పుడు జరుగుతోంది, ఒకప్పుడు కూడా జరిగింది. అందుకే మనకి భారతదేశంలో మనకి పురాతన కాలం నుంచి ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ దేశాలలో కూడా మనం ఎంతోమందిని చూస్తున్నాము. ఈ చూస్తున్నటువంటి క్రమంలో కూడా అక్కడ ఒక రెవల్యూషన్ రావడానికి, అక్కడ మనుషులలో మార్పు తీసుకురావడానికి, అక్కడ సమాజాభివృద్ధి క్రమంలో కూడా ఎంతోమంది మనకి కృషి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా, అబ్రహం లింకాన్, ఇలా ఎంతోమంది ఉన్నారు. అంటే సమాజం కోసం పనిచేసిన వాళ్ళు. ఇలా మనం చూస్తూ ఉంటే ఇటు మనకి యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు, తర్వాత ఇటు జేవిష్ కంట్రీస్లో కావచ్చు, అండ్ తర్వాత ఇటు బుద్ధిస్ట్ కంట్రీస్లో కావచ్చు, మనం ఇలా చూస్తూ అదర్ దాన్ ఇండియా, ఇన్నాళ్ళు మనం భారతదేశం గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు అదర్ దాన్ ఇండియా వెస్ట్రన్ కంట్రీస్లో కూడా మనకి ఎంతోమంది ఇలాంటి వాళ్ళు మంచి మంచి పోయెట్స్, రైటర్స్, థింకర్స్, ఫిలాసఫర్స్, తర్వాత జ్ఞానులు, విజ్ఞానులు ఎంతోమంది జన్మించారు. సో అలాంటి వారిలో జీసస్ క్రైస్ట్ కూడా అవుతారు. ఇంకా జీసస్ క్రైస్ట్ గురించి, ఆయన యొక్క జన్మ గురించి, పుట్టుక గురించి చెప్పాలంటే మనకి రకరకాల కథనాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఇజ్రాయిల్లో బెత్లెహేమ్ అనేటటువంటి ఒక ఊర్లో ఆయన జన్మించారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ మరియా అండ్ జాకోబ్, వారిద్దరికీ ఈయన జన్మించడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈయన జన్మించాడో, అంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది, వాళ్ళ ఫాదర్ కార్పెంటర్ అనమాట, ఒక వడ్రంగి వృత్తిలో ఉండేవాడు. ఆయన ఆ పని చేస్తూ చేస్తూ ఈ జీసస్ని ఆయన పోషించడం, తర్వాత ఈయన కూడా తండ్రితో పాటు ఆ పనికి వెళ్ళడం, ఆ పని నేర్చుకోవడం. కార్పెంటర్ అంటే జీసస్ చదువుకోలేదు, ఆయనకు ఎడ్యుకేషన్ లేదు. సో అట్లా ఆయన ఆ కార్పెంటర్ వృత్తిలో తండ్రికి సహాయం చేయడము, అలా దాదాపు ఒక 12 సంవత్సరాల వరకు ఆయన తల్లిదండ్రులతో జీవించారు. ఇది ఒక కథనం. ఎందుకంటే జీసస్ పుట్టుకకి చాలా రకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి మనకి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. కానీ ఒక వాస్తవం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, అంటే వాటికన్ సిటీ రోమన్ క్యాథలిక్స్, వాళ్ళు ఏం చెప్తారంటే జీసస్ అసలు ఆయన ఒక దైవస్వరూపుడిలాగా వచ్చాడు, అంటే అందరూ పిల్లల్లాగా ఆయన పుట్టలేదు, మామూలుగా ఒక దైవస్వరూపంలాగా వచ్చాడు, ఒక స్పార్క్ లాగా వచ్చాడు, అలా జన్మించాడు అని చెప్పి ఒక కథనం ఉంది. కానీ భగవంతుడి సృష్టిలో ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి భౌతిక దేహం తీసుకోవాలంటే సృష్టి ధర్మం ప్రకారము స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తేనే ఒక జీవం బయటకు వస్తుంది. ఇది ఎవరూ కాదనలేనటువంటి సత్యం. కానీ ఇక్కడ ఈ జీసస్
తండ్రిని చాలామంది యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ మరియాని మాత్రమే చేస్తారు. అంటే ఆమె పిల్లాడిని కన్నా ఆమె కన్యలాగా వర్ణిస్తారు. కానీ ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మనం సైంటిఫిక్గా ఆలోచించినా, లేదంటే మనము ఒక ఫిలాసఫికల్గా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా, ప్రపంచ దృష్టిలో చూసినా, సృష్టి ధర్మం ప్రకారం చూసినా, ఒక వ్యక్తి జన్మ తీసుకోవాలంటే, ఎస్పెషల్లీ శరీరం రావాలి, శరీరం అనేది జన్మ తీసుకోవాలంటే తప్పకుండా స్త్రీ పురుషుల ద్వారానే శరీరం వస్తుంది అనేటటువంటిది ఎవరు కాదననేటటువంటి సత్యమే. అయినా ఇంకా ఈ రోమన్ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా అదే మాయలో జీవిస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ చర్చెస్ కానీ, క్రిస్టియానిటీ రిలీజియన్ కానీ, ఇదంతా అదే నమ్ముతుంది. కానీ ఒరిజినల్ కాన్సెప్ట్ అనేది వేరు. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, తర్వాత జీసస్కి క్రిస్టియానిటీకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే జీసస్ చనిపోయాక క్రిస్టియానిటీ వచ్చింది, ఆయన ఉన్నప్పుడు రాలేదు. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన 12 సంవత్సరాల నుంచి ఆయనకి 24 సంవత్సరాలు వచ్చేటప్పటి వరకు ఆయన ఎక్కడున్నాడు, ఆయన లైఫ్ అనేది ఎలా లీడ్ చేశాడనేది చాలామందికి తెలియదు. ఇది ఒక పెద్ద రహస్యం. ఇది 12 సంవత్సరాలకు ఆయన ఇల్లు వదిలేస్తాడు. ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఎవరితో ఉన్నాడు, ఆయన ఎలా సాధన చేశాడు అంటే, మనకి ఇజ్రాయిల్లో మనకి నజరేత్ అనేటటువంటి ఒక ఊరు ఉంటుంది అన్నట్టు, అంటే బెత్లెహేమ్ పక్కన ఒక ఊరు. అయితే హిబ్రూ బైబిల్ ప్రకారము వాళ్ళు ఏం చెప్తారు అంటే, జీసస్ క్రైస్ట్కి వాళ్ళు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు జేవ్స్ అన్నట్టు. ఈ జేవిష్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు హిబ్రూ బైబిల్ ప్రకారం ఏంటి అంటే, హిబ్రూ ఫిలాసఫీ ప్రకారం ఏంటి అంటే, వాళ్ళు జీసస్ క్రైస్ట్ని సాధారణమైనటువంటి ఒక వ్యక్తిలాగానే చూస్తారు, కానీ ఆయన భగవంతుడిలాగా చూడరు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే, ఈయన కూడా మనలాగా అందరితో పాటు జన్మించాడు, ఈయనలో అఫ్కోర్స్ ఈయన సాధన చేసి ఆయన ఒక స్థితిని అందుకోవచ్చు, అంత మాత్రాన్ని ఈయన దేవుడు కాదు, ఈయన దైవ కుమారుడని ఎలా చెప్పుకుంటాడు, ఈయనకు అర్హత లేదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ జేవ్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే, అసలు జీసస్ క్రైస్ట్ని సిలువేసింది కూడా జేవ్సే. ఎందుకు అంటే, వాళ్ళకు అసలు అసలు దైవం అంటే ఎవరు, దైవం అంటే నిరాకారుడు, వాళ్ళ దృష్టిలో దైవం నిరాకారుడు, ఈ విశ్వమే భగవంతుడు, ఈ ప్రకృతి భగవంతుడి స్వరూపం. అట్లాంటిది ఒక వ్యక్తి వచ్చేసి నేను దైవ కుమారుని, దైవ స్వరూపాన్ని అని చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. యాక్సెప్ట్ చేయలే అంటే అఫ్కోర్స్ ఆయన ఒక జ్ఞానిలాగా, ఒక గురువులాగా ఆయన అక్కడ ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళని ఒప్పుకోలేకపోయారు. ఈయన వచ్చి ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నాడు అంటే, ఇప్పుడు ఎట్లాగైతే మనకి భారతదేశంలో ఈ సాంప్రదాయవాదులు రకరకాలుగా ఈ విగ్రహారాధన చేసేవాళ్ళు, తర్వాత ఈ యొక్క ఆచార వ్యవహారాలు కట్టుబాట్లతో జీవించేవాళ్ళు, సాంప్రదాయవాదులు ఎలాగైతే జ్ఞానులను వ్యతిరేకించారో, అక్కడ జేవ్స్ కూడా అసలు భగవంతుడు అనేవాడికి అసలు ఆకారం లేదు, ఆయన నిరాకార రూపము, తర్వాత ఆయన ఒక యూనివర్స్, కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రకృతి భగవత్ స్వరూపం, కానీ వ్యక్తి కాదు. అంటే ఒక విధంగా వాళ్ళు ఒక వ్యక్తిని భగవంతుడిలాగా ఒప్పుకోవడం అనేది వాళ్ళు ఇష్టపడలేదు. ఆయనని ఒక దేవుడిలాగా స్వీకరించడం వాళ్ళు ఇష్టపడలేదు. నువ్వు దేవుడు ఎట్లా అవుతావు, నువ్వు మామూలు మానవుడివి, అందరిలాగా పుట్టావు, నువ్వు జాకోబ్కి మరియాకి జన్మించావు, నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తివి అని చెప్పి చాలా రకాల వ్యతిరేకతలు వచ్చినాయి. అయితే ఈయన 12 సంవత్సరాలు ఉన్నప్పుడు 24 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, ఒకవేళ చెప్పినా నమ్మరు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, ఆయన ఈ నజరేత్ అనేటటువంటి నగరంలో ఆయన ఉండి అక్కడ ఉన్న కొంతమంది జ్ఞానులను కలిసి ఆయన వాళ్ళతో తిరిగి ఒక సత్యాన్ని తెలుసుకొని ఆయన ఒక పర్వతం మీదకి వెళ్ళేసి ఆయన ధ్యానం చేశాడు. ధ్యానం ద్వారా ఆయనకు అది ఆ యొక్క జ్ఞానం అనేది వచ్చింది. జ్ఞానం అనేది వచ్చాక ఆయన ఈ ధర్మ ప్రచారం మొదలుపెట్టాడు అనేది ఒక కథనం ఉంది. కానీ మనకి అమెరికాలో ఒక రైటర్ ఉన్నాడు, నోటోవిచ్ అనేటటువంటి రైటరు. ఆయన ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జీసస్ అని ఒక బుక్ రాశాడు. ఆయన ఆ కథనం ప్రకారం ఏం చెప్తాడంటే, అసలు జీసస్ క్రైస్ట్ ఈ 12 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వరకు ఆయన భారతదేశానికి వచ్చాడు. ఆయన హిమాలయాస్లో ఉన్నాడు. తర్వాత భారతదేశానికి వచ్చి మన హిమాలయాస్లో హిమాస్ మొనాస్ట్రీ అని ఒకటి ఉంది, బుద్ధిస్ట్ మొనాస్ట్రీలో ఆయన సాధన చేశాడు వచ్చి.
సాధన చేసి అలా భారతదేశం అంతటా ఆయన సంచారం చేసి అనేక రకాల జ్ఞానులను కలిసి ఆయన జ్ఞానాన్ని అందుకొని తర్వాత ఆయన ఈ బుద్ధ పరంపరలోనే ఆయన జ్ఞానోదయాన్ని అందుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే జీసస్ క్రైస్ట్ బుద్ధిస్ట్ అని చెప్పి చెప్తారు అన్నట్టు. బుద్ధుడి ద్వారానే ఆయనకి జ్ఞానోదయం వచ్చింది. ఎందుకంటే వాస్తవానికి గౌతమ బుద్ధుడికి జీసస్కి దాదాపు ఒక 500 సంవత్సరాల తేడా అంతే. అంటే నాకు తెలిసి మనకి ఈ శంకరాచార్యుడు వీళ్ళు కొంతమంది ఈ ఏజ్లో అంటే ఆచార్య నాగార్జునుడు వీళ్ళు ఆ టైంలోనే ప్రొఫెట్ మహమ్మద్ తర్వాత ఈయన జీసస్ క్రైస్ట్ వీళ్ళంతా సమకాలికులు, అంటే ఒకే ఎరాకి చెందిన వాళ్ళు. ఇప్పుడు 2600 సంవత్సరాల క్రితము బుద్ధుడు పుట్టి వెళ్ళిపోయాడు. బుద్ధుడు పోయిన 600 సంవత్సరాలకు ఏమో వీళ్ళు వచ్చారు. జీసస్ క్రైస్ట్ వచ్చి జస్ట్ 2000 సంవత్సరాలు ఏమో అవుతుంది అంతే, అంటే వాళ్ళ తర్వాతే. సో ఆ కాలంలో భారతదేశంలో ఉన్న ఫిలాసఫీ ఒకటే బుద్ధ ఫిలాసఫీ, ఎందుకంటే బాగా ప్రాచుర్యంలో ఉంది ఆ కాలంలో. అట్లా ఆయన హిమాస్ మొనాస్ట్రీస్కి వచ్చేసి ఆయన బుద్ధ పరంపరలో ఆయన సాధన చేసి జ్ఞానాన్ని అందుకున్నారు అని చెప్పి ఆయన బుక్లో రాశాడు. అయితే ఇది కొంచెం చరిత్రకారుడు, ఆయన ఒక హిస్టోరియన్ అన్నట్టు. దాని మీద ఒక రీసెర్చ్ చేశాడు. ఆయన రీసెర్చ్ చేసి తర్వాత ఇంకోటి ఏంటంటే జీసస్ క్రైస్ట్ని సిలువ వేశాక కూడా ఆయన చనిపోలేదు సిలువ పైన. ఆయనని దాన్ని ఏమంటారు, వాళ్ళు కాపాడారు, వాళ్ళ శిష్యులు ఆయన్ని కాపాడతారు. ఆ సిలువ నుంచి దించి ఆయన ఒక కొండ గృహలో పెట్టి ఆయనకు వైద్యం చేస్తారు. వైద్యం చేసి మెల్లిగా ఒక రహస్య మార్గం ద్వారా ఆయన్ని ఆ దేశాన్ని దాటించాక అప్పుడు ఆయన కాశ్మీర్ పహల్గామ్కి వచ్చేసి అక్కడ రహస్యంగా చాలా సంవత్సరాలు ఆయన జీవించాడు అని చెప్పి కూడా చెప్తాడు దాంట్లో. సో ఇట్లా ఆయన రాసినటువంటి నోటోవిచ్ రాసినటువంటి ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జీసస్ అనే బుక్లో ఆయన ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే దాని తర్వాత ఏం జరిగిందంటే ఈయన కాశ్మీర్ నిజంగా వచ్చాడా లేదా అని చెప్పి ఆయన ఒక రీసెర్చ్ చేయడానికి అని చెప్పి పహల్గామ్ వచ్చాడు. కాశ్మీర్లో పహల్గామ్ వస్తే అక్కడ జీసస్ సమాధి ఉంది. జీసస్ సమాధి అంటే ఆ బైబిల్ అనేది ఇక్కడే వచ్చింది. అంటే జీసస్ ధర్మ ప్రచారం చేస్తున్నప్పుడు బైబిల్ అనేది రాలేదు, ఓన్లీ ప్రచారం చేసుకుంటా వెళ్ళాడు. ఆయనకు 12 మంది శిష్యులు అయిపోయాక వాళ్ళకి ధర్మ ప్రచారం చేస్తూ ఆయన దాదాపు చాలా తక్కువ కాలంలోనే ఆయన 24 సంవత్సరాలకి ధర్మ ప్రచారం చేస్తే 33 ఏళ్లకు ఆయనకి క్రూసిఫికేషన్ వేస్తారు. అంటే క్రూసిఫికేషన్ ఎందుకు వేశారు అయితే ఇది ఇక్కడ జరిగింది, ఇజ్రాయిల్లోనే జరిగింది స్టోరీ. అయితే ఇది క్రూసిఫికేషన్ ఎందుకు వేశారు అంటే అసలు ఆల్మైటీ గాడ్ అనేది వేరు, ఈయన ఒక సాధారణమైనటువంటి మనిషి, ఈయన జ్ఞానం అయితే కావచ్చు కానీ నేను దైవ కుమారుడిని, నేను మెసెంజర్ ఆఫ్ గాడ్ అని ఎలా చెప్పుకుంటాడు, ఈయనకు అర్హత లేదు అని చెప్పి కొంతమంది జేవిష్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పిలాతో అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు, ఇది మనకి ఇజ్రాయెల్లో. ఆయన దగ్గరికి వెళ్ళేసి కంప్లైంట్ చేస్తారు, ఈ ఫలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు, అసలు ఈ జేవిష్ కమ్యూనిటీకి యూదులు అంటారు వాళ్ళకి, జేవిష్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా చేస్తున్నాడు, కాబట్టి ఈయనని మనం క్రూసిఫికేషన్ చేయాలి. క్రూసిఫికేషన్ చేసి మనము ఆయన అస్తిత్వం అనేది ఇంకా ఉంటే ఇక్కడ మన ఈ అసలైనటువంటి సిద్ధాంతం అనేది పక్కకు పోతుంది, ఈయన ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నాడు, కాబట్టి ఆయనని క్రూసిఫికేషన్ వేయాలని చెప్తే అప్పుడు జీసస్ని అయితే జీసస్ ఇది జరుగుతుంది అనే విషయం తెలిసి తనకి విరోధులు అవుతున్నారన్న విషయం తెలిసి ఆయన ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే ఆయనకు 12 మంది శిష్యులు ఉంటారు, జాన్, లూక్, మోసెస్, లజారస్, ఇలా 12 మంది శిష్యులు ఉంటారు ఆయనకి. ఈ 12 మంది శిష్యులు ఈయన బయటకు వస్తే చంపేస్తారు, క్రూసిఫికేషన్ వేస్తారు అని డిక్లేర్ చేసేటప్పుడు ఈయన రహస్యంగా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆయన లాస్ట్ డిన్నర్ చేస్తూ ఉంటాడు, శిష్యులతో కలిసి లాస్ట్ డిన్నర్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ డిన్నర్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంకా ఇది నాది లాస్ట్ సప్పరు, మళ్ళీ నేను రేపు ఉంటానో లేదో నాకు తెలియదు అని ఆయన డిక్లేర్ చేస్తాడు జీసస్. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, అరే మీరు అజ్ఞాతంలో ఉన్నారు కదా, మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని అంటే మీలో ఒకళ్ళే ఆ రహస్యాన్ని వాళ్ళకి చెప్పేస్తారని చెప్పి అన్నట్టు. మీ 12 మందిలో ఒకళ్ళే ఆ రహస్యాన్ని చెప్పేస్తారు అని చెప్పి చెప్పేస్తాడు ఆయన. చెప్పేశాక ఆ 12 మందిలో ఒకడే ఆయన సిలువకు అప్పచెప్తాడు. అది కూడా ఒక 2-3 నాణ్యాల కోసం. వాడు బాగా తాగుడు అలవాటు, తర్వాత కొంచెం వ్యసనాలు అలవాటైపోయి సైనికులకి జీసస్ని అప్పచెప్తారు. ఆ 3 నాణ్యాలకేమో డబ్బుల కాసపడి అది అప్పచెప్పేస్తాడు జీసస్ని. అప్పచెప్పేశాక వాళ్ళు ఈ జీసస్ని తీసుకెళ్తారు, ఇంకా ఆయన పిలాతో రాజు దగ్గరకు తీసుకెళ్తాడు. ఇగో ఇతనే జీసస్ అంటే, ఇతను ఇలా చెడు ప్రచారం చేస్తున్నాడు,
మన జేవిష్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా చేస్తున్నాడు, ఈయన భగవంతుడని డిక్లేర్ చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, కాబట్టి ఈయనకి సిలువ వేయాలి, ఈయన క్రూసిఫికేషన్ చేయాలి అని చెప్పి రాజుతో చెప్తారు. కానీ రాజు ఏమంటాడంటే అసలు ఈయన ఈయన చేసే దాంట్లో తప్పని నాకేం అనిపించట్లేదు, మీకు ఎందుకు తప్పని అనిపిస్తుంది? ఇప్పుడు నీకు నచ్చితే ఆయన దగ్గరికి వెళ్ళండి, లేకపోతే పోకండి, జస్ట్ ఇగ్నోర్ ఇట్. కానీ మీరు అతనికి వ్యతిరేకంగా వెళ్ళాల్సిన అవసరం ఏమి, నాకైతే ఇతను చేసే దాంట్లో తప్పేం నాకేం కనిపించట్లేదు అని రాజు చాలా క్లియర్గా చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఫోర్స్ చేస్తారు రాజు పైన, లేదా అదంతా కాదు, మేము మత పెద్దలంతా మేము డిక్లేర్ చేసాం, అతనికి తప్పకుండా క్రూసిఫికేషన్ వేయాలి అని చెప్పి ఇంకా రాజు మీద ప్రెషర్ తీసుకొస్తారండి. తీసుకొచ్చేసాక అప్పుడు ఆయన గుడ్ ఫ్రైడే రోజు ఆయన క్రూసిఫికేషన్ డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేశాక ఏం జరుగుతుంది అంటే, ఇప్పటికీ ఇజ్రాయిల్లో కల్చర్ ఉంది. ఏంటి ఉందంటే, ఎందుకు పిలాతో అనేటటువంటి రాజు శుక్రవారం రోజు ఎందుకు అది క్రూసిఫికేషన్ డిక్లేర్ చేశాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వేరే డేస్లో చేయొచ్చు కదా, ఓన్లీ ఫ్రైడేనే ఎందుకు చేశాడు అంటే, ఫ్రైడే రోజు అంటే ఇజ్రాయిల్లో ఇప్పటికీ ఒక కల్చర్ ఉంది ఏంటంటే, వాళ్ళు వారానికి 5 రోజులే పనిచేస్తారు. తర్వాత ఈ శుక్రవారం రోజు రాత్రి 5 గంటలు దాటిందంటే వాళ్ళు అన్ని షాప్స్, కంపెనీస్ అన్నీ మొత్తం క్లోజ్ చేసేసి ఇంట్లో కూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఇలా దీపాలు పెట్టుకొని వాళ్ళు షబద్కి వెళ్తారనమాట. షబద్ అంటే ప్రార్థనలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ సండే ఈవినింగ్ వరకు వాళ్ళు ప్రేయర్లో ఉంటారు అన్నట్టు. వాళ్ళకి ఏ పని చేయరు. ఆ దేశం అంతటా ఆ కల్చర్ ఇంకా ఇప్పటికీ జరుగుతుంది. ప్రతి శుక్రవారం రోజు ఇది జరుగుతుంది. అదే రోజు ఆ రాజు ఆయనకి క్రూసిఫికేషన్ డిక్లేర్ చేశాడు. ఎందుకు చేశాడు క్రూసిఫికేషన్ డిక్లేర్ అంటే, ఒక విధంగా జీసస్ మీద రాజుకి ఒక సింపతి ఉంది. అరే ఇతను చేసి నాకేం తప్ప అనిపించట్లేదు, వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, కానీ ఈ మతాన్ని ఈ సమాజాన్ని కాదని వ్యతిరేకంగా రాజు పోలేడు కాబట్టి అది తప్పనిసరి పరిస్థితుల్లో అది ఒప్పుకుంటాడు, వాళ్ళ ఫోర్స్ మీద ఒప్పుకుంటాడు. కానీ ఏం చేశాడు, ఇది శబద్ అనేది ఉంది అన్న విషయం నాకు తెలుసు. అందుకే ఏం చేశాడు, ఏ పని చేసినా 5:30, 6 లోపు సంధ్యా సమయంలోపే చేసిస్తారు ఆ రోజు. సో జీసస్కి క్రూసిఫికేషన్ కూడా ఆ శిలువ మోయించడం అదంతా మధ్యాహ్నం నుంచి ఆ ప్రొసెషన్ స్టార్ట్ చేసేసి ఆయనకు 5:30 సూర్యాస్తమయం కాకముందే ఆయన్ని సిలువ వేస్తారు. సిలువ వేసేసి ఈయన మూర్ఛ వెళ్ళిపోతాడు. శిలువ మీద మూర్ఛలోకి వెళ్ళిపోయాడు, చనిపోడు, మూర్ఛలోకి వెళ్ళిపోతాడు, అన్కాన్షియస్ అయిపోతాడు. అన్కాన్షియస్ అయిపోయాక ఈయన చచ్చిపోయాడు అని చెప్పి అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా చీకటి అయిపోతాడు. చీకటి అయిపోయాక ఏం జరిగింది అంటే, జనరల్గా మనం సైంటిఫిక్గా కూడా చూసినప్పుడు ఏంటంటే, ఎవరినైతే ఇప్పుడు ఒక వ్యక్తిని కత్తితో పొడిచినప్పుడు లేదా తల నరికేసినప్పుడు ఇమీడియట్గా ప్రాణం వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు సిలువ వేశారు, అంటే చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు. ఆ మేకులు కొట్టినప్పుడు ఒక్కొక్క రక్తం బొట్టు బయటకు వస్తుంది, అంటే స్లోగా వస్తుంది, స్లోగా డెత్ అనేది వస్తుంది, ఫాస్ట్గా రావట్లేదు. ఇక్కడ అంటే అంటే తప్పించి చనిపోవాలి అనేటటువంటిది వాళ్ళ ఉద్దేశం. బాగా స్ట్రగుల్ అయి చనిపోవాలి, అంటే ఆ పెయిన్ ప్రతి క్షణక్షణం ఆ పెయిన్తో చచ్చిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు సిలువ వేశారు. ఆ సిలువ వేసాక ఒక్కో రక్తం చుక్క బయటికి కారుతోంది, ప్రాణం పోలేదు. రక్తం పోవడం వల్ల ఏమైపోయిందంటే ఆయన అన్కాన్షియస్ అయిపోయాడు, సిలువ మీద అన్కాన్షియస్ అయిపోయాడు. దాని తర్వాత ఏం చేస్తే, ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో మెల్లిగా ఆయన కొంతమంది అనుచరులు వచ్చేసి ఆయన సిలువ మీద దించి ఒక కొండ గృహలో పెట్టి ఆయనకి వైద్యం చేస్తారు. వైద్యం చేశాక మళ్ళీ ఒక 3 నెలలో 6 నెలలో వైద్యం చేసి ఆయన మళ్ళీ మామూలు మనిషి చేసి, అప్పుడు ఆయన మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ వీళ్ళు చంపేస్తారనే ఉద్దేశంతో ఒక రహస్య మార్గం ద్వారా జీసస్ని ఆ దేశం దాటించాక అక్కడ కాశ్మీర్ వచ్చాడు ఆయన. ఆ కాశ్మీర్ వచ్చాక అక్కడ పహల్గామ్ అనేటటువంటి ఊర్లో ఆయన దాదాపు చాలా సంవత్సరాలు వాళ్ళ శిష్యులతో ఆయన ఇచ్చేశాడు. అట్లాగే అదే టైంలో మనకి వాళ్ళ శిష్యుల ద్వారానే బైబిల్ అనేది వచ్చింది అని చెప్పి మనకి ఆయన ఆ బుక్లో కూడా రాశాడు. ఇదే విషయాన్ని మనకి సద్గురు ఓషో బుక్లో చెప్తాడు. మనకు తెలియని క్రీస్తు జీవితం, అందులో కమాండ్ టు ఫాలో మీద ఒక బుక్ ఉంది ఓషోది. అది జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడింది, తెలుగులో కూడా వచ్చింది, మనకు తెలియని క్రీస్తు జీవితం అని. సో ఇట్లా ఆ నోటోవిచ్ అనేటటువంటి రైటరు జీసస్ క్రైస్ట్ యొక్క జీవిత సత్యము, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎక్కడ ఆయన భారతదేశ పర్యటన ఎలా చేశాడు, తర్వాత ఆయన ఎలా ఇక్కడికి వచ్చాడు, ఎలా సమాధి పొందాడు, ఇదంతా కూడా ఆయన హిస్టోరియన్ ఒక రీసెర్చ్ చేసి ఒక బుక్ రాశాడు, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జీసస్. ఇంగ్లీష్లో ఒక బుక్ రాశాడు. ఇలా జీసస్ క్రైస్ట్ పుట్టుక గురించి,
ఆయన అస్తిత్వం గురించి, తర్వాత ఆయన చేసిన సాధన గురించి చాలా రహస్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీసస్ ఇస్ ఎన్లైటెడ్ మాస్టర్. ఇది వెరీ క్లియర్. ఎందుకంటే ఆయన వాస్తవానికి ఆయన దేవుడు కాదు, కానీ గురువు. ఆయన ఒక ఎన్లైటెడ్ మాస్టర్, జ్ఞాని. కానీ వీళ్ళు దేవుడిని చేశారు. అసలు దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు, ఈయన దేవుడు చేసేసరికి ఏమైపోయి అంటే, ఎప్పుడు కూడా ఒక జ్ఞానిని గురువుని దేవుణ్ణి చెయ్యొద్దు. చేస్తే ఏమవుతుందంటే సాధన ఆగిపోతుంది. ఇప్పుడు క్రిస్టియానిటీలో జరుగుతుంది ఇదే. ఇది కొంతమంది ఈ 12 మంది శిష్యులలో మోజెస్, ఆ లూక్, కొంతమంది శిష్యులు ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ రోమన్స్తో కలిపి ఇప్పుడు వాటికన్ సిటీ అంటారు. వాటికన్లో పోపు ఉంటాడు కదా మనకి, ఆ వాటికన్ సిటీలో రోమన్ క్యాథలిక్స్ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ భారతదేశంలో క్రిస్టియన్స్ ఫాలో అవుతుంది ఏంటంటే, ఇక్కడ మళ్ళీ క్రిస్టియానిటీలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, క్యాథలిక్స్ ఉన్నారు. ఈ క్యాథలిక్స్ క్రిస్టియానిటీ అనేది ఏం చేశారంటే, ఇక్కడ జీసస్ క్రైస్ట్ తండ్రిని వ్యతిరేకించారు. వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు తండ్రిని అంటే, ఈయన దైవాంశ సంభూతుడు అని చెప్పాలంటే మామూలు తల్లిదండ్రికి పుట్టలేదు, పుట్టాడు అనేది ఇగ్నోర్ చేయాలి. అక్కడ ఏం చేశారు, ఈ మరియాని కన్యం చేసేసారు. షీఈస్ నాట్ మ్యారీడ్. కానీ ఆమె గర్భంలోకి ఎలా వచ్చాడు అంటే, ఒక దైవాంశ సంభూతుడిలాగా ఆమె గర్భంలోకి వచ్చాడు. ఈయన పుట్టుకకి తండ్రి కారణం కాదు, భగవంతుడే కారణం అని చెప్పి ఒక స్టోరీ క్రియేట్ చేసి ఇక్కడ భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ క్రిస్టియానిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇది జరిగింది యాక్చువల్గా. ఇదంతా చరిత్ర చెప్తున్న సత్యం. ఇది చాలా మంది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా దిస్ ఇస్ ద ట్రూత్. సత్యం అనేది ఎప్పుడు మారదు కదా. సో అట్లా ఏం జరిగిందంటే మనకి రకరకాల మార్పులు జరిగాయి. ఈ రకరకాల మార్పులు జరుగుతూ ఈరోజు క్రిస్టియానిటీ అనేది అంటే, దీంట్లో క్యాథలిక్స్ అనేవాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నట్టు. అంటే దే ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇప్పుడు మనకి రకరకాల రిలీజియన్స్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు. తర్వాత ప్రొటెస్టెంట్స్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే మనకి ఒరిజినల్గా అక్కడి నుంచి రేస్ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి చెప్తారు అన్నట్టు. సో కానీ అసలు చరిత్ర ప్రకారం చూస్తే, హిబ్రూ బైబిల్ ప్రకారం చూస్తే ఇదంతా రాంగ్. దే డోంట్ యాక్సెప్ట్. జేవ్స్ దీన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈ క్యాథలిక్స్కి తర్వాత ఈ జేవ్స్కి ఎప్పుడు ఇది వార్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఇజ్రాయిల్ అనేది ఒక ఐసోలేటెడ్ కంట్రీ టిల్ టుడే, ఇప్పటికీ కూడా. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప మేధావులంతా కూడా ఇజ్రాయిల్ నుంచి ఎక్కువ వచ్చారు. మీరు గమనించండి. అంటే మనకి కొంతమంది సైంటిస్టులు కానీ ఫిలాసఫర్స్ కానీ మనకి ఎక్కువ అక్కడి నుంచి వచ్చారు. అండ్ ఇప్పటికీ ఇజ్రాయిల్ అనేది ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఎందుకు వాళ్ళు ప్రపంచానికి ఎందుకు దూరంగా ఉంటారు, ఐసోలేటెడ్గా ఎందుకు ఉంటారంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతితో మమేకమైపోయి జీవించడము, విశ్వంతో మమేకమైపోయి జీవించడము, ఒక ప్రార్థనలో జీవించడము, ఒక దైవత్వంతో జీవించడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ ప్రపంచానికి వాళ్ళు దూరంగా ఉంటారు. ఒక ఐసోలేటెడ్ కంట్రీ లాగా ఉంటుంది ఇప్పటికీ ఇజ్రాయిల్ కూడా. సో కాబట్టి అంటే అలాంటి దేశంలో పుట్టినటువంటి జీసస్ ఆయన బెత్లెహేంలో జన్మించిన, సరే నజరేతులో హిబ్రూ బైబిల్ ప్రకారం నజరేతులో ఆయన ఉన్న మామూలు వ్యక్తిలాగా జీవించిన, ఇక్కడ ఒకటి సత్యం ఏంటంటే ఆయన ఒక జ్ఞాని. ఈ జ్ఞానిని భగవంతుడు చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. అందుకే క్రిస్టియానిటీ రిలీజియన్ వచ్చింది. సో ఇక్కడ జీసస్ అనేటటువంటి వ్యక్తి క్రైస్ట్ లాగా ఎలా మారాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థుడు బుద్ధుడు ఎట్లా అయ్యాడు, అదేవిధంగా జీసస్ క్రైస్ట్ లాగా మారాడు. క్రైస్ట్ అంటే ఏంటంటే ఒక డివినిటీ. క్రైస్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక డివినిటీ, ఒక దైవత్వంతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్యూరిటీ సోల్ అనమాట, ఒక సుప్రీం సోల్తో మమైకం అయిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ద్వారా వచ్చిందే మనకి ఈ యొక్క పరంపర. సో కాబట్టి జీసస్ లైఫ్, ఇక జీసస్ మనకి సాధారణ విషయంలో తీసుకుంటే ఇదంతా కూడా ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఇదంతా అన్నెసరీ. ఎందుకంటే జ్ఞానుల విషయంలో వాళ్ళ పుట్టుక అనవసరం, వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రి కూడా అనవసరం. ఇక్కడ మనకి ఏం కావాలంటే వాళ్ళు ఎలా జ్ఞానాన్ని అందుకున్నారు, అసలు వాళ్ళ సాధన ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఇది మనకి చాలా అవసరం. అండ్ ఎస్పెషల్లీ స్పిరిచువల్ ట్రావెల్ చేసే వాళ్ళకి అండ్ స్పిరిచువల్ జర్నీ చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఇవన్నీ రకరకాల కథనాలు ఉన్నాయి, అసలు ఒరిజినల్గా సత్యం ఏంటో ఎవరికి తెలియదు, వి డోంట్ నో, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్.
ఎందుకంటే చరిత్ర చెప్తున్న సత్యము, తర్వాత హిబ్రూ బైబిల్ ప్రకారం తీసుకున్నా, నోటోవిచ్ రాసినటువంటి బుక్ ప్రకారం తీసుకున్నా, అండ్ ఇదంతా కూడా ఒక సత్యం. దీన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే వాస్తవానికి ప్రతి ధర్మ గ్రంథంలో, ప్రతి శాస్త్రంలో కూడా ఈ యొక్క అసత్యాలు ఎక్కువ ఉన్నాయి, సత్యం కొంతే ఉంది, మ్యానిపులేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఒరిజినాలిటీ తక్కువ ఉన్నాయి. ఈవెన్ బైబిల్లో కూడా అన్ని అందులో ఉన్నవన్నీ ట్రూత్ కాదు, కొన్ని కొన్ని మ్యానిపులేటెడ్ కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా, ఆ సమాజానికి తగ్గట్టుగా, ఆ స్థితిగతులకు తగ్గట్టుగా వాళ్ళు మార్చుకొని అసలు హిబ్రూ బైబిల్ ప్రకారం ఏంటి అంటే వాళ్ళు ఇప్పటికీ పాటిస్తున్నది ఏంటంటే 10 కమాండ్మెంట్స్. 10 కమాండ్మెంట్స్ అనేవి ఒరిజినల్ అనమాట. 10 ఆజ్ఞలు అని ఉంటాయి దాంట్లో. 10 ఆజ్ఞలు ఈజ్ నథింగ్ బట్ 10 పారమితలు. మనకి ఉంటాయి కదా 10 పారమితలు, శాంతి, క్షమ, దయాగుణము, ఇవన్నీ కొన్ని ఉంటాయి, అధిష్టానము, సంకల్ప బలం, ఇవన్నీ మనకు ఉన్నాయి కదా 10 పారమితలు. 10 పారమితలే 10 ఆజ్ఞలు. అయితే ఈ 10 ఆజ్ఞలు సాధారణమైనటువంటి మనుషులు జీవించేటటువంటి జీవిత విధానం అనేది సరి చేసుకోవాలంటే ఈ 10 ఆజ్ఞలు ఉంటాయి. కానీ ఒక వ్యక్తి కంప్లీట్గా ఒక సన్యసించి కంప్లీట్గా ఆ స్పిరిచువాలిటీలో వెళ్ళాలంటే వాళ్ళకి 39 ఆజ్ఞలు ఉంటాయి. 39 ఆజ్ఞలు ఉంటాయి. ఆ ఆజ్ఞల ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు అన్నట్టు. అంటే హిబ్రూ బైబిల్ ప్రకారం ఇప్పటికీ వాళ్ళు అలా జీవిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు వాళ్ళు వెళ్ళిపోతారు ప్రాంతాలు. ఈవెన్ దేశం మొత్తం కూడా ఒక అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఆ టైంలో. ఇప్పటికీ ఆ కల్చర్, ఎందుకంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా నాకు తెలుసు. సో వాళ్ళు ఇప్పటికీ ఆ కల్చర్ అనేది అక్కడ ఫాలో అవుతున్నారు. దాన్ని షబత్ అంటారు వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చుకోవాలంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేది అవసరం అనేటటువంటి ఉద్దేశంతో మనకి ఈ ఆజ్ఞలు అనేవి ఇవ్వడం జరిగింది. అంటే భౌతిక జీవితంలో ఒక వ్యక్తి తన నడవడిక, తన జీవిత విధానం తను ఎలా మార్చుకోవాలి అని చెప్పి ఒక సిస్టమ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పటికీ ఆ సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ బైబిల్ ప్రకారం అంటే జనరల్ ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ బైబిల్ ప్రకారం ఏంటంటే 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. 10 కమాండ్మెంట్స్ అనేవి 10 కమాండ్మెంట్స్లో కూడా కొన్ని మ్యానిపులేషన్స్ జరిగాయి, కానీ ఒరిజినల్ కమాండ్మెంట్స్ ఇస్ డిఫరెంట్. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ కూడా మ్యానిపులేషన్స్ జరిగాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే శీలము, సత్ప్రవర్తన, సంకల్ప బలము, కరుణ, మైత్రి, ప్రేమతత్వము, తర్వాత మనకి శాంతి, ఇవన్నీ కూడా 10 కమాండ్మెంట్స్లో భాగం. ఇప్పుడు వాస్తవానికి ఎవరు ఎన్ని మ్యానిపులేషన్స్ చేసినా సత్యం అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. ధర్మం అనేది ఎప్పటికీ మారదు. యూనివర్సల్ లా అనేది ఎప్పటికీ మారదు. అందరికీ అది సమానమే. అంటే భౌతిక ప్రపంచంలో ఈ మతాలు కానీ ఈ యొక్క రకరకాల విద్వేషాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. దాని మీద వీళ్ళు మసిపూసి మారేడుకాయ తీస్తారు. అంటే ఒక కప్పేశారు, మొత్తం అసత్యాలన్నింటినీ కప్పేశారు. ఆ కప్పేయడం వల్ల ఏం జరిగింది అంటే సత్యం మరుగున పడిపోయింది. అసత్యాలే సత్యమై కూర్చున్నాయి, అసత్యమే సత్యమై కూర్చుంది. ఇప్పుడు దాని పేరు మీద చాలా జరుగుతున్నాయి, అట్రాసిటీస్ కానీ, హింస కానీ, యుద్ధాలు కానీ ఎన్ని జరుగుతున్నాయి ప్రపంచంలో. ఎందుకు ఇది జరుగుతున్నాయి అంటే ఇది కారణం. అసత్య ప్రచారం అనేది ఎక్కువైపోయింది, సత్యం అనేది కనుమరుగైపోయింది. అసలు జీసస్ క్రైస్ట్ ఫిలాసఫీ ఏంటి, ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటి, ఆయన ఎలా జ్ఞానోదయాన్ని అందుకున్నాడు అంటే జనరల్గా ఏం చెప్తారంటే ఆయన ఒక 41 రోజులు 41 days ఆయన ఒక గుట్ట మీదకి వెళ్ళిపోతాడు. అంటే కొంతమంది దగ్గర ఆయన సత్యాన్వేషణ చేసి ఒక సత్యాన్ని తెలుసుకొని, అంటే ఆయన పుట్టిందే దీనికోసం, అంటే జ్ఞానాన్ని అందుకోవడం కోసమే ఆయన జన్మించాడు భూమి మీద. అట్లా ఆయన ఒక 41 days ఒక దీక్షలాగా తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళిపోతాడు. కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేశాడు. ఆయన మెడిటేషన్లో కూర్చొని 41 days అక్కడ ఆయనకి ఎన్లైటన్మెంట్ వచ్చింది. ఎన్లైటన్మెంట్ వచ్చాక ఆయన కిందికి వచ్చేసి ఆయనకి కలిగినటువంటి అనుభవాలని ఆయన షేర్ చేసుకుంటూ వచ్చాడు. షేర్ చేసుకుంటూ వస్తే ఆయనకి ఫాలోయింగ్ పెరిగింది, 12 మంది శిష్యులు వచ్చారు. అసలు ఆయన ఫిలాసఫీ ఏంటి, ఆయన ఎలా జ్ఞానోదయాన్ని అందుకున్నాడు అంటే వాస్తవానికి జీసస్ క్రైస్ట్ జ్ఞానోదయం అందుకుంది హృదయ చక్రం ద్వారా. అంటే ఉదయం చూడంటే ప్రేమ, కరుణ, అందుకే అంటాడు గాడ్ ఈజ్ లైట్ అంటాడు. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లవ్ అంటాడు. అంటే భగవంతుడు ప్రేమ స్వరూపము, భగవంతుడు వెలుగు. అంటే ఈ లవ్ అండ్ కంపాషన్, ప్రేమ, కరుణ అనేది
పరాకాష్ఠకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమైపోతుందంటే ఒక వెలుగు వచ్చేస్తుంది. ప్రేమ అనేది పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు కరుణలాగా మారుతుంది. ఆ కరుణ పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు మైత్రిలాగా మారుతుంది. ఆ మైత్రి అనేది ఇంకా పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు అది ఒక డివినిటీని అందుకుంటుంది, ఆ దివ్యత్వాన్ని అందుకుంటుంది. ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే అందుకుంటుందో అక్కడ ఏమవుతుందో ఒక లైట్ వచ్చేస్తుంది. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఎన్లైట్ అయింది త్రూ లవ్, త్రూ లైట్. అందుకే గాడ్ ఈజ్ లవ్ అంటాడు ఆయన. భగవంతుడు ప్రేమ స్వరూపం అని అంటాడు. అంటే మనకి బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ప్రత్యేక చక్రం ద్వారా కూడా ఒక వ్యక్తి జ్ఞానోదయం అందుకోవచ్చు. ఇప్పుడు మనకి మూలాధార చక్రం ఉంది. మూలాధార చక్రం ద్వారా కర్మయోగిలాగా జ్ఞానోదయం పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. స్వాధిష్టాన చక్రంలో తంత్రయోగం ద్వారా ఈ ఇంద్రియాలను పవిత్రం చేసుకొని జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత మణిపుర చక్రం ద్వారా మనకి ఈ యొక్క భౌతిక జీవితాన్ని జీవిస్తూ గృహస్థ ధర్మంలో ఉంటూ జ్ఞానోదయాన్ని అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత హృదయ చక్రంలో ఉంటూ ప్రేమ, కరుణ, మైత్రి, మానవత్వం, పరిపూర్ణమైన మానవత్వంలో ఉండి జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. తర్వాత విశుద్ధి దగ్గరకు వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా ఒక మైత్రి భావన, స్నేహభావంతో వాళ్ళు జ్ఞానాన్ని అందుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాక్శుద్ధి, సత్యము, సత్యంతో జీవించే వాళ్ళు, తర్వాత ధర్మంతో జీవించేవాళ్ళు, శీలంతో జీవించేవాళ్ళు, వీళ్ళంతా కూడా విశుద్ధి ద్వారా జ్ఞానాన్ని అందుకుంటారు. అండ్ ఆజ్ఞా చక్రంతో వెళ్ళేవాళ్ళు సాంఖ్యయోగంతో అందుకున్నారు. అండ్ శాస్త్రాలతో వెళ్ళేవాడు జీవితాన్ని సహజంగా తీసుకొని పరివర్తన చేసుకొని వాళ్ళు అలా అందుకున్నారు. అంటే ప్రత్యేకమైనటువంటి సెంటర్ ద్వారా కూడా మనం జ్ఞానాన్ని అందుకోవచ్చు. అట్లీస్ట్ బాడీలో ఒక సెంటర్ అన్న ఓపెన్ అవుతే, అంటే ఒక సెంటర్ అన్న ఫ్లవరింగ్ జరిగితే మిగతా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. కాబట్టి జీసస్ క్రైస్ట్ హృదయం ద్వారా అందుకున్నాడు. అందుకే మీరు గమనించండి, ఆయన్ని సిలువ వేసేటప్పుడు ఆయన 7 మాటలు మాట్లాడతాడు సిలువ పైన. ఆయన ఎట్లా మాట్లాడితే ఒక వ్యక్తి జీవితాంతం ఎలా జీవించాడు అనేది ముఖ్యం కాదు. చనిపోయినప్పుడు తన మానసిక స్థితి, తన భావము, తన చేతన ఎలా ఉంది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన ఏం మాట్లాడతాడు, ఆ 7 words ఏం మాట్లాడతాడు సిలువ పైన ఉన్నాడు అంటే, ఫస్ట్ ఆ పెయిన్ తట్టుకోలేకపోతాడు ఆయన. ఒక్కో రక్తం చుక్క కారుతుంటే ఆ పెయిన్ తట్టుకోలేక ఏమంటాడు, దేవుడా దేవుడా నా చెయ్యి ఎందుకు వదిలేసావు, అంటే భగవంతుడి మీద నా చెయ్యి ఎందుకు వదిలేసామని భగవంతుడు వేడుకుంటాడు అన్నట్టు. నేను ఏం తప్పు చేశాను, నాకెందుకు ఈ పెయిన్, అసలు నువ్వు నా చెయ్యి ఎందుకు వదిలేసావు, వీళ్ళు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, నేనేం తప్పు చేశాను, అసలు నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు అని భగవంతుడి మీద కంప్లైంట్ చేస్తాడు. ఇది ఫస్ట్ వర్డ్ మాట్లాడతాడు. అండ్ రెండవది ఏంటి అంటే, ఎవరైతే నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చారో, ఎవరైతే ఇలాంటి పాపం చేస్తున్నారో వాళ్ళకి శిక్ష పడకుండా చూడు, వాళ్ళని క్షమించు అని అంటాడు. అంటే ఎవరైతే వాళ్ళని హింసిస్తున్నాడో, ఎవరైతే అప్పటికీ ఆయన కొడుతూ ఉంటారు, రక్తం వస్తూ ఉంటుంది, రకరకాల పెయిన్స్ జరుగుతున్నాయి చుట్టూ, అంత పెయిన్లో కూడా అక్కడ ఆయనకి ఏమొచ్చింది, కరుణ వచ్చింది, మైత్రి భావం వచ్చింది. ఎవరి పట్ల, ఎవరైతే ఆ పరిస్థితి తీసుకొచ్చారో వాళ్ళ పట్ల కరుణ, వాళ్ళ పట్ల మైత్రి. జనరల్గా ద్వేషం వచ్చేస్తుంది కదా, కోపం వస్తుంది, కానీ ఆయనకి మైత్రి భావం వచ్చేసింది. అంటే ఎవరైతే నాకు ఈ పరిస్థితి తీసుకొస్తున్నారో వాళ్ళకి ఎలాంటి పాపం తగలద్దు, వాళ్ళ పాపాన్ని క్షమించు అని అంటారు. రెండో మాట ఇది. తర్వాత మూడో మాట ఏం మాట్లాడతాడు అంటే, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, గతంలో ఏం చేశానేమో నాకు తెలియదు, కానీ ఈ యొక్క ప్రక్షాళన కూడా నాకు జరుగుతోంది, ఈ కర్మబంధనం నుంచి కూడా నేను విముక్తి అయిపోతున్నాను, దీని నుంచి కూడా నేను విడుదల అయిపోతున్నాను, ఈ పెయిన్ నుంచి కూడా నేను విడుదల అయిపోతున్నా అని మాట్లాడతాడు. తర్వాత ఫోర్త్ ఏం మాట్లాడతాడంటే, వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు, ఆయన అనుచరులంతా ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక మాట మాట్లాడతాడు, మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని అంటాడు. మీకోసం మీరు ఏడవండి, నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు, నేను ఏదైతే వచ్చానో చేశానో వెళ్ళిపోతున్నా, నాకేం ఇబ్బంది లేదు, నా కోసం కాదు మీకోసం మీరు ఏడవండి, మీ జీవితాన్ని బాగుపరచుకోవడం కోసం మీరు ఏడవండి, నా కోసం కాదు అని అంటాడు. తర్వాత లాస్ట్ 5th మాట ఏం మాట్లాడతాడంటే, ఇక ఆ పెయిన్ భరిస్తూ ఎన్నో రకాల లోపల మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఆయన లోపల.
అంటే అఫ్కోర్స్ ఎంత పెద్ద జ్ఞాని అయినా ఒక పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నప్పుడు జనరల్గా ఆ సంఘర్షణ జరగడం అనేది సహజంగా ఎవరి లోపలైనా జరుగుతుంది. అప్పుడప్పుడే కోపం వస్తుంది, అప్పుడప్పుడే ద్వేషం వస్తుంది, అప్పుడప్పుడే కాంప్లైనింగ్ నేచర్ వస్తుంది, అప్పుడప్పుడే జడ్జిమెంట్స్. అంటే ఇట్స్ కామన్ క్వాలిటీ. అంటే ఒక మానవ దేహంలో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. సో ఆయన లోపల కూడా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతూ ఆ లాస్ట్కి ఏమంటాడంటే, సరే ఇంకా ఇప్పటిదాకా ఒక థాట్ వస్తుంది, ఒక ఫీల్ వస్తుంది లాస్ట్లో ఏంటంటే, అరే నేను ఎందుకు కంప్లైంట్ చేస్తున్నా, మళ్ళీ వచ్చేస్తుంది ఎందుకు కంప్లైంట్ చేస్తున్నా అని. అప్పుడు ఏమంటాడంటే, సరే నీ చిత్తం నెరవేరుగాక అని అంటాడు. ఇంక నీ ఇష్టం, నువ్వేమన్నా చెయ్యి, ఇంక నేను నీకు సరెండర్ అయిపోతున్నాను, నువ్వు క్షమించేసేయి ఈ మాటలు మాట్లాడినందుకు, ఇంకా నీ చిత్తం నెరవేరంటే నేను నీకు సమర్పించుకుంటున్నా, ఇంకా నీ ఇష్టం ఏమన్నా చెయ్యి అన్నాక లాస్ట్ మాట ఇట్స్ ఫినిష్డ్, అయిపోయింది. ఇట్స్ ఫినిష్డ్ అంటే కంప్లీట్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనేది లాస్ట్ మాట. ఇంకా అక్కడ అన్కాన్షియస్ అయిపోతారు జీసస్. అంటే ఈ 7 రకాల మాటలు క్రాస్ మీద ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన మానసిక స్థితి ఏంటి, ఆయన యొక్క ఫీల్ ఏంటి ఆ టైంలో. అంటే అంత పెయిన్ అనుభవిస్తూ కూడా అక్కడ ఆయనకి ఏమొచ్చింది, కోపము, ద్వేషము, ఆవేశం రాలేదు, ప్రేమ వచ్చింది, కరుణ వచ్చింది, మానవత్వం వచ్చింది. తర్వాత వాడి మీద జాలి కలిగింది. ఎవరైతే ఆయనకి పరిస్థితి తీసుకొచ్చారో వాటి పట్ల జాలి కలిగింది. అందుకే ఒక మనిషి జీవితాంతం ఎలా బతికేయడానికి కాదు, చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోతున్నాడు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ టైంలో నీ మనసు ఎలా ఉంది, నీ భావాలు ఎలా ఉన్నాయి, నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవి చాలా, నీ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, ఇది పాజిటివ్గా ఉన్నాయి, నెగిటివ్గా ఉన్నాయా, దాన్ని బట్టి నీకు నెక్స్ట్ డిసైడ్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ హీఈస్ ఆన్ ద నియర్ టు డెత్. ఆ వస్తానికి సగం బాడీ చచ్చిపోయింది ఆల్మోస్ట్. అంటే ఇంకొక విషయం కూడా ఏం చెప్తారంటే, ఆయన ఎప్పుడైతే ఆయన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కేవలం ఒక సెల్ఫ్ రియలైజేషన్ జరిగిందంటే ఆత్మజ్ఞానం వచ్చింది. ఇది జీసస్కి అసలు ఆయనకి ఎన్లైటన్మెంట్ శిలువపైన జరిగింది వాస్తవానికి. ఎందుకంటే ఆత్మజ్ఞానం వచ్చింది, ధర్మ ప్రచారం చేస్తున్నాడు, ఆయనకు విరోధులు అయిపోయారు, ఆయన సిల్వ కప్ప చెప్పాక ఏమైపోయింది, స్టార్టింగ్లో ఎలా ఉంది, కాంప్లైనింగ్ ఉంది, జడ్జిమెంట్ ఉంది, మానసిక సంఘర్షణ ఉంది. అంటే ఆయన జ్ఞానం ఇంకా పరిపూర్ణం కాలేదు. ఎప్పుడైతే నీ చిత్తం నెరవేరు కాక ఇంకా నువ్వేమన్నా చేయి, నేను నీకు సరెండర్ అవుతాను, తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకా జీసస్ అనేవాడు చచ్చిపోయాడు, ఫినిష్డ్ అక్కడ డ్రాప్ అయిపోయాడు. ఆ డ్రాప్ అవ్వడంలో అక్కడ ఎన్లైట్ అయ్యాడు జీసస్. అంటే ఒక విధంగా చెప్పాలంటే యూనివర్స్లో జరిగేటటువంటి ఒక వ్యక్తి జీవితంలో యూనివర్స్లో జరిగేటువంటి ప్రతి ఒక్క సంఘటన ఆ వ్యక్తి యొక్క వికాసం కొరకే జరుగుతుంది. అది ప్రళయం వచ్చినా, హింస జరిగినా, పెయిన్ వచ్చినా, ఏం జరిగినా, అసలు నిజంగా క్రూసిఫికేషన్ అనేది జరగకపోతే జీసస్ ఆ స్టేజ్కి వచ్చేవాడు కాదేమో. అది కూడా అట్లా జీసస్ అక్కడ క్రైస్ట్ అయినాడు. అంటే ఒక విధంగా బుద్ధత్వాన్ని అందుకున్నాడు, జ్ఞానోదయాన్ని అందుకున్నాడు. దాని తర్వాత అన్కాన్షియస్ అయిపోయాడు, ఒక స్టేట్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత జరిగినటువంటి సంఘటన అనేది జరిగింది మనకి. సో ఇట్లా అంటే ఒక వ్యక్తి లైఫ్ని మనము అనాలిసిస్ చేస్తూ ఉంటే, జీసస్ లైఫ్ని మనం అనాలిసిస్ చేస్తూ ఉంటే మనకి చాలా కనబడతాయి. అందుకే మనకి బైబిల్లో ఒక సెంటెన్స్ వస్తుంది, ఏంటి అంటే, మనిషి మాట్లాడేటటువంటి ప్రతి వ్యర్థమైన మాట, చేసే ప్రతి వ్యర్థమైన పనికి విమర్శ దినంలో లెక్క చెప్పాల్సి ఉంటుందని అంటాడు. విమర్శ దినం అంటే జడ్జిమెంట్ డే, అంటే ఇట్స్ అ టైమ్ ఆఫ్ డెత్. నువ్వు జీవితంలో చేసే ప్రతి పని, మంచి కానీ చెడు కానీ ఏ పనైనా, తర్వాత మాట్లాడే మాట, చేసే కర్మ, అది నడవడిక, ఇది ప్రతి దానికి నువ్వు అక్కడ చెప్పాలి, లెక్క చెప్పాల్సి వస్తుంది. జడ్జిమెంట్ డే అంటారు వాటిని. చచ్చిపోయే దినాన్ని ఏమంటారు అంటే జడ్జిమెంట్ డే అంటారు. అంటే అక్కడ తీర్పు వస్తుంది. ఇదంతా ఒక పరీక్ష అయితే అక్కడ రిజల్ట్. అంటే లైఫ్ అనేది ఒక టెస్ట్ అయితే డెత్ రిజల్ట్. అందుకే ఒక మనిషి జీవితాంతం ఎలా బతికాడో చూడక్కర్లేదు, వాళ్ళ మరణం చూసి చెప్పొచ్చు, వాళ్ళు ఎలాంటి వాడో చెప్పొచ్చు, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. వాళ్ళ నడవడిక, చుట్టూ ఉండే జనాలు, వాళ్ళ పరిస్థితులు అవన్నీ చూస్తే ఈ వ్యక్తి ఇలా బతికాడా అని చెప్పి తెలుస్తుంది మనకి. జడ్జిమెంటే. ఇది బైబిల్లో చాలా మంచి సెంటెన్స్ ఉంటుంది. అంటే మనిషి చేసే ప్రతి వ్యర్థమైన పని, మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శ దినంలో లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ తప్పించుకున్న మనిషి అక్కడ తప్పించుకోలేడు. అక్కడ తప్పకుండా యూ హ్యావ్ టు ఆన్సర్.
ఎవరికి ఆన్సర్ చేయాలా? నీ ఆత్మసాక్షికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది, నీ మనస్సాక్షికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది, నీ ప్రకృతికి చేయాల్సి వస్తుంది, యూనివర్స్కి చేయాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు మనము శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు, శరీరంలో అన్నీ ఉన్నప్పుడు జంప్ చేయడం కాదు, తీరా అక్కడికి వెళ్ళాక, ఆ స్థితిలోకి వెళ్ళాక అక్కడ నువ్వు ఎలా లైఫ్ లీడ్ చేస్తావు, నెక్స్ట్ ఎలా ఉంటావు. కాబట్టి డెత్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద హ్యూమన్ లైఫ్. జీవితం కాదు, మరణమే ఇంపార్టెంట్. ఎందుకు మరణం ఇంపార్టెంట్ అంటే, ఒక విధంగా జీవితం అనేది ఒక అందమైన అబద్ధం. జీవితం ఏంటి? ఒక అందమైన అబద్ధం. మరణం అనేది కఠోరమైన సత్యం. అది జీవితము క్షణభంగురం, నీటి బుడగ లాంటిది. ఈ రోజు ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఈ క్షణం ఉంది, మరుక్షణం ఉండకపోవచ్చు. కానీ మరణం అనేది సత్యం. అది ఎందుకంటే మరణం ద్వారానే మనిషి ఒక కొత్త లైఫ్కి వస్తాడు. మరణం ద్వారానే ఒక మార్పు వస్తుంది. తర్వాత మరణం ద్వారానే ఒక కొత్త నూతనత్వం వస్తుంది. అందుకే ప్రతి క్షణక్షణం మన లోపల కూడా, మన శరీరంలో కూడా కొన్ని వేల కోట్ల కణాలు పుడతా ఉంటే చచ్చిపోతూ ఉంటాయి. అవునా? రెప్పపాటు కాలంలో శ్వాస వస్తుంది, పోతుంది, ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి. అవునా? వయసు వస్తుంది, వచ్చింది, పోతుంది. ఇక్కడ ఏది నిలకడగా లేదు. అంటే ఒక పిల్లాడు భూమి మీద పుట్టాడు అంటే పరిగెడుతున్నాడు మరణం వైపు. 30 ఏళ్ల వాళ్ళు 30 ఏళ్ళు మరణానికి దగ్గరైనట్టే, 60 ఏళ్ళ వాళ్ళు 60 సంవత్సరాలు మరణానికి దగ్గరైనట్టే. ఇక్కడ ఏది ఆగట్లా, ఒక రన్నింగ్ రేస్ లాగా మూవ్ ఆన్ అవుతుంది. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, మనం పని చేసినా చేయకపోయినా లైఫ్ ఈజ్ మూవింగ్ ఆన్. అందుకే కాబట్టి జీవితం అనేది ఒక అందమైన అబద్ధం, మరణం అనేది కఠోర సత్యం. కాబట్టి మనిషి జీవించేటప్పుడు, అంటే దీన్ని వ్యతిరేకించాలని కాదు నా ఉద్దేశం, జీవితాన్ని వ్యతిరేకించాలి, ఇక్కడ జాగృతిలో జీవించాలి, సత్యాన్ని తెలుసుకొని జీవించాలి, ఒక ప్రకృతిని అర్థం చేసుకొని జీవించాలి, తర్వాత మన స్వయాన్ని అర్థం చేసుకొని జీవించాలి. అండ్ అదేవిధంగా మనము డెత్కి కూడా ప్రిపేర్ అయిపోవాలి. ఏ క్షణంలో వస్తుందో మనకు తెలియదు, అక్కడ డెత్కి ప్రిపేర్ అయిపోవాలి. అక్కడ జీసస్ ఏం చేశాడు? ఆయన లాస్ట్ సఫర్ చేస్తున్నప్పుడు ఆయన డెత్కి కూడా ప్రిపేర్ అయిపోయాడు. నేను ఇది లాస్ట్ సఫర్ అని చెప్పేస్తాడు, రేపు నేను ఉంటాను అంటున్నా తెలియదు. అందరూ ఒకళ్ళు మొహం చూసుకుంటా ఉంటారు, ఏమవుతుంది అంటే, అరే మీరు అజ్ఞాతంలో ఉన్నారు కదా అంటే, లేదు మీరు ఒకళ్ళే ఇది సీక్రెట్ రివీల్ చేస్తారు. ఎవరనే చెప్పడు, మళ్ళీ మిగతా వాళ్ళు ఊరుకోరు కదా చెప్తే, ఎవరనే చెప్పడు, మీలో ఒకళ్ళని వేస్తాడు అంతే. ఆఖరికి ఆ ఒకడే ఆయన్ని ఆ పరిస్థితి తీసుకొని వస్తాడు. బట్ ఏది జరిగినా ఒక జ్ఞాని జీవితంలో కానీ, ఒక సాధారణమైనటువంటి మనిషి జీవితంలో కానీ ఏది జరిగినా ఒక మార్పుకి నాంది పలుకుతుంది. ఇక్కడ దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మార్పు అనేది జరిగేదానికంటే కూడా ఒక ప్రళయం వస్తుంది ఫస్ట్ జీవితంలో. ఒక గెస్టాల్ట్ చేంజ్ రావాలంటే ఫస్ట్ ఏమొస్తుంది? ఒక ప్రళయం వచ్చేస్తుంది. ఆ ప్రళయం రావడంతో మళ్ళీ తర్వాత ప్రశాంతత వస్తుంది. ప్రళయం వచ్చాక ప్రశాంతత వస్తుంది. అంటే ప్రళయం ముందు ప్రశాంతత ఉంటుంది, ప్రళయం తర్వాత ప్రశాంతత ఉంటుంది. కానీ ఈ ప్రళయాన్ని తట్టుకొని నిలబడాలి. అంటే ఒక ఒక పెద్ద చెట్టులాగా నిలబడద్దు, గడ్డిలాగా వంగాలి. అంటే అందుకే మనిషికి జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ మనం అహంకారం చూపించద్దు, తగ్గాలి. అక్కడ తగ్గి మౌనం అయిపోవాలి. ఎందుకంటే నువ్వు నిజంగా సత్యవంతుడివి అయితే సత్యం తన దారి తను వెతుక్కుంటా వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలి, చూడాలి. ఎందుకంటే అంతిమంగా అసత్యాలు ఏమన్నా ఆఖరికి సత్యమే గెలుస్తుంది కదా. దానికి సహనం కావాలి, ఓపిక కావాలి, ఇవన్నీ కావాలి. కానీ అంతిమంగా గెలిచేది సత్యమే. సత్యమేవో జయతే అని అంటారు. అంటే ఇక్కడ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి జస్ట్ సాక్షిలాగా గమనించాలి ఏం జరుగుతుందా అని చెప్పి. మనం ఇన్వాల్వ్ కావద్దు, జస్ట్ చూడాలి. ఆ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ జరిగేదంతా జరిగిపోతూ ఉంటుంది. ప్రళయం వస్తుంది, తుఫాన్ వస్తుంది, అన్నీ వస్తాయి, నిందలు, అవమానాలు, స్పర్ధలు అన్నీ వస్తాయి. బట్ మన స్థితిలో మనం స్థిరంగా ఉన్నప్పుడు అవి సమస్య పోతాయి. అందుకే అంటే అనువుగాని చోట అధికులం అని రాదు, కొంచెం ఉండుటేళ్ళ కొదువ కాదు, కొండ అర్ధమందు కొంచెమై ఉండదా, విశ్వధాభిరామైన వేమని అంటారు. అంటే మనము ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నేను గ్రేట్ అని చెప్పుకోవద్దు, అక్కడ తగ్గాలి. అది తగ్గినప్పుడు ఏమైపోతుందంటే ఆ ప్రవాహం వచ్చినా నిన్ను డిస్టర్బ్ చేయదు, నీ లైఫ్ని డిస్టర్బ్ చేయదు. నేను అన్నీ అనుకుంటే లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది.
అందుకే ఇక్కడ జాగృతి ఎందుకు కావాలా మనుషులకు జీవితంలో అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్, ఈ తుఫాన్లు, రకరకాల స్థితులు వస్తూనే ఉంటాయి లైఫ్లో. ఈ వచ్చినప్పుడు మనం ఎంత బ్యాలెన్సింగ్గా ఉంటాము, ఎంత సమతుల్యతతో ఉంటాము, ఎంత మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం మన లైఫ్లో అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది. సో అక్కడ క్రూసిఫికేషన్ జరిగేటప్పుడు కూడా జీసస్ చాలా బ్యాలెన్స్గా ఉన్నాడు. ఆయన బ్యాలెన్స్గా ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన ఆ పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞానం అనేది ఆయనకు అందింది. అంటే మనిషి జీవితాంతం ఎంత బ్యాలెన్స్గా ఉంటాడు, జీవితాంతం ఎందుకు అవేర్నెస్లో ఉండాలంటే రేపు నిజంగా ఈ క్షణమే మరణం అనేది వచ్చినప్పుడు, ఈ క్షణమే డెత్ అనేది వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము. వీఆర్ రెడీ టు గో అని అంటావా, లేదా రిజెక్ట్ చేస్తావా, లేదా నవ్వుతావా, లేదా ఏడుస్తూ పోతావా, నవ్వుతూ వెళ్తావా, ఎలా వెళ్తావు? హౌ యూ విల్ వెల్కమ్ యువర్ లాస్ట్ డెస్టినీ అనే దాన్ని బట్టి నెక్స్ట్ లైఫ్ అనేది డిసైడ్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే జీసస్ లైఫ్లో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా జీసస్ క్రైస్ట్ నేను దేవుడిని అని ఎక్కడ చెప్పలేదు, దైవ కుమారుణ్ణి అని అంటాడు. అంటే ఒక విధంగా ప్రొఫెట్ అన్నట్టు, మెసెంజర్. అంటే నేను ఆయన వార్త తీసుకొని వచ్చాను మీకు పంచడానికి అని అంటాడు. అందుకే ఏమంటాడు, నేనే సత్యము మార్గము జీవమునై ఉన్నానని అంటాడు. నేనే సత్యము. నేనే సత్యం అంటే నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నాను, అంతరంగిక సత్యాన్ని తెలుసుకున్నాను. నేనే జీవము, నేనే ప్రాణము, నేనే సత్యం, నేనే మార్గము. అంటే ఒక విధంగా తన గురువులాగా ఉన్నాడు అక్కడ. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద గేట్ అని అంటాడు. నన్ను చూడండి, నాలో సత్యాన్ని చూడండి, నాలో వెలుగును చూడండి, మీ లోపల కూడా ఆ వెలుగును వెలిగించుకోండి, మీరు కూడా సత్య మార్గంలో నడవండి, మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పి చూపించి నన్ను చూసి మీరు మారండి అని చెప్పాడు. ఇలా మనకి బైబిల్లో చాలా రకాల సెంటెన్సెస్లో మనకి ఒక సత్యం అనేది కనబడుతుంది మనకి. కానీ ఇవాళ రేపు ఆ సత్యాన్ని అర్థం చేసుకొని జీవించే వాళ్ళు ఎవరు లేరు. అంత ప్రతి మతంలో, ప్రతి గ్రంథంలో కూడా, ప్రతి రిలీజియన్లో మనుషులంతా ఎలా ఉన్నారంటే ఎంతసేపు భౌతిక కోరికలు, భౌతికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి అట్రాక్షన్స్ వీటిలో పడి కొట్టుకుపోతున్నారే కానీ అసలు ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఎవరు చూడట్లేదు. ఈరోజు యాక్చువల్గా నేను ఇదంతా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఒక ఫ్యాక్ట్ ఇప్పటికైనా బయటికి రావాలి. నాకంటే ముందు ఎంతోమంది మాట్లాడారు దీని గురించి, బట్ ప్రజెంట్ సినారియోలో ఒక సత్యం అనేది బయటికి రావాలి. అందుకే జీసస్ క్రైస్ట్ యొక్క జీవిత సత్యం, దిస్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ హిస్ లైఫ్. సో కాబట్టి మనకి ఓల్డ్ టెస్టమెంట్లో కూడా ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను అని వస్తుంది బైబిల్లో ఫస్ట్ సెంటెన్స్. అది ఇది ఆదికాండం అంటారు ఓల్డ్ టెస్టమెంట్. ఇప్పుడు న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్ రెండు ఉంటాయి బైబిల్లో. ఓల్డ్ టెస్టమెంట్లో అది ఉంది, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేనంటే ఇది హిబ్రూ బైబిల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. ఆది యందు వాక్యం అంటే చాలామంది బైబిల్లో వాక్యం అనుకుంటారు, కానీ వాక్యము అంటే ఏంటంటే అక్కడ నాదం అన్నట్టు, సౌండ్, సౌండ్, యూనివర్సల్ సౌండ్. అది ఆది అంటే ఏంటి, యూనివర్స్ పుట్టక ముందు, ఈ సృష్టి రచన జరగక ముందు, అంటే సనాతనంగా ఆది నుంచి ఉన్నటువంటిది ఏంటి అంటే నాదము, సౌండ్ అండ్ లైట్. ఈ రెండు. ఈ వాక్యం అంటే వాక్యమే దేవుడై ఉండేని అన్నాడు మళ్ళీ అక్కడ. ఆది యందు వాక్యం ఉండే, వాక్యమే దేవుడు అంటే ఏంటి అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్కి రెండు రూపాలు ఉన్నాయి, విశ్వ చైతన్యం రెండు రూపాలు ఉన్నాయి, అంటే అనంత రూపాలు ఉన్నాయి. అందులో రెండు రూపాలు ఏంటంటే ఒకటి నాదము, రెండవది వెలుగు. ఇది చాలా స్పష్టంగా చెప్తాడు, వాక్యమే దేవుడై ఉండేను అని అంటాడు. అంటే హిబ్రూ బైబిల్ ప్రకారం వాళ్ళు అదే పాటిస్తారు ఇప్పటికీ. అదేంటి అని నేను చాలామందిని అడిగాను, ఇజ్రాయిల్స్ నేను చాలామందిని అడిగాను, ఫ్రెండ్స్ని, ఏముందమ్మా అది నాదము, సౌండ్ అని చెప్పేశారు వాళ్ళు, ఓపెన్గా చెప్పేశారు వాళ్ళు. కానీ చాలామంది చెప్పరు, కానీ వాళ్ళు చెప్పారు. ఎక్కడ దే విల్ ఫాలో ఇట్. అంటే ఇప్పటికీ మనకి ఇజ్రాయిల్ లాంటి కంట్రీస్లో, పాలస్తీనా లాంటి కంట్రీస్లలో, కొన్ని కంట్రీస్లలో వాళ్ళు ఇప్పటికీ ఒరిజినల్, అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే యూనివర్సే గాడ్, విశ్వమే భగవంతుడి స్వరూపం, ప్రకృతి దైవ స్వరూపం, ఈ మనుషులు కాదు. అంటే వాళ్ళు మనుషులని పూజించడానికి, అంటే విగ్రహారాధన, తర్వాత మానవీయ ఆరాధనని వాళ్ళు వ్యతిరేకించారు. భగవంతుడే నిరాకారము, ఆయన శబ్దము నాద రూపంలో ఉన్నాడు, ఇప్పటికీ వాళ్ళు అదే నమ్ముతారు, దాన్నే వాళ్ళు జీవిస్తారు. ఈవెన్ సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు.
యూనివర్స్లో ఉన్నది రెండే రెండు, సౌండ్ లైట్. దీని ద్వారానే మొత్తము ప్రపంచం అంతా, విశ్వం అంతా నడుస్తుంది. ఈవెన్ మన లోపల అదే ఉంది, ఈవెన్ బయట కూడా అదే ఉందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. సో కాబట్టి ఇది ఆది యందు వాక్యం ఉండని, వాక్యమే దేవుడై ఉండనంటే ఇట్స్ నథింగ్ బట్ సౌండ్, నాదం. అంటే ప్రతి మతము, ప్రతి ధర్మ గ్రంథము చాలా చోట్ల విభేదించాయి, కానీ ఈ నాదం దగ్గర ఏకమైనవి. మీరు గమనించండి. ఇప్పుడు మన హిందూ ధర్మంలో కూడా మనం ఓం అంటారు, ప్రతిదీ ఓంతో స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళు వాక్యం అంటారు, మన క్రిస్టియన్స్ వాక్యం అంటారు. అండ్ తర్వాత మన ముస్లిమ్స్లో కూడా అలల్ హక్ అంటారు. నెక్స్ట్ మనకి జెన్ మాస్టర్స్ వన్ హ్యాండ్ క్లాపింగ్ అంటారు దీన్ని, అంటే ఒక చేతితో వచ్చే శబ్దం అంటారు. తర్వాత బుద్ధుడు దీన్ని శూన్యం యొక్క సంగీతం అంటాడు. మీరు ఏ రిలీజియన్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా చాలా విభేదాలు ఉన్నాయి, కానీ ఒక చోట ఏకమైనవి అన్ని ధర్మ గ్రంథాలు. ఎక్కడంటే నాదం దగ్గర. ఎందుకంటే దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ ద ఒరిజినల్ ట్రూత్. అంటే ఒరిజినాలిటీకి వచ్చినప్పుడు అన్నీ ఒకటే, సత్యం ఒకటే, ధర్మం ఒకటే. కానీ ఈ పైపైన అసత్యాలు పట్టుకొని విభేదాలు క్రియేట్ అయిపోయినాయి. ప్రపంచంలో ఇదంతా జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఒరిజినల్ కాన్సెప్ట్కి మనం వచ్చినప్పుడు సత్యం అనేది ఎప్పటికీ మారదు, అల్టిమేట్ ట్రూత్ అనేది ఎప్పటికీ మారదు. దట్ ఈస్ వన్. ఎవరు చెప్పినా అదే చెప్పారు. జీసస్ చెప్పినా అదే చెప్పాడు, బుద్ధుడు చెప్పినా అదే చెప్పాడు, ఏ జ్ఞాని చెప్పినా ఇదే చెప్పారు. కానీ మనుషులు సంకుచితంగా ఆలోచించినంత వరకు ఇది అర్థం కాదు. ప్రపంచ దృష్టిలో, మతం దృష్టిలో కులాన్ని చూసి, మతాన్ని చూసి, విద్వేషాలను చూసి, విభేదాలను చూసి ప్రపంచ దృష్టిలో చూస్తున్నప్పుడు ఇది అర్థం కాదు. దృష్టి సంకుచితంగా ఉన్నప్పుడు ఇది అర్థం కాదు. ఒక బ్రాడ్ వ్యూ ఉండాలి. నారో మైండెడ్తో వాళ్ళకి అర్థం కాదు. బ్రాడ్ మైండెడ్తో ఉన్న వాళ్ళకి, అంటే ఒక రీసెర్చ్ మైండ్తో చూసే వాళ్ళకి, ఆ నోటోవిచ్ అనే అటువంటి అతను ఎందుకు ఆయన అంతా రీసెర్చ్ చేశాడంటే ఆయన హిస్టోరియన్ కాబట్టి రీసెర్చ్ చేశాడు, దేంట్లో ఏముంది, దీంట్లో ఏముందని. ఆ రీసెర్చ్ చేసేసి సో దిస్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లైఫ్ అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. ఎంతోమంది చరిత్రకారులు చెప్పాడు, అదేవిధంగా సద్గురు ఓషో కూడా చెప్పారు. కాబట్టి సరే, జీసస్ క్రైస్ట్ ఎవరి దగ్గర జ్ఞానోదయం అందుకున్నాడు అనేది మనం అది పక్కకు పెడితే, బట్ హీఈస్ అటైన్డ్ ద ఎన్లైటన్మెంట్. సో ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఇట్స్ ఎ ట్రూత్, ప్రతిదీ సత్యం అది. కానీ ఇది ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి జీసస్ క్రైస్ట్ పుట్టుక, ఆయనను సిలువేయడం, ఆయన జీవితంలో జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా జస్ట్ 33 yearsలో సాగినాయి అంతే. అంటే 12 years తల్లిదండ్రితో ఉన్నారు, 12 years నుంచి 24 years వరకు సాధనలో ఉన్నాడు, 24 years నుంచి 33 years వరకు, 24 నుంచి ఈవెన్ 31, 32 వరకు ధర్మ ప్రచారంలో ఉన్నాడు. దాని తర్వాత ఆయన క్రూసిఫికేషన్ అయ్యాడు. క్రూసిఫికేషన్ అయ్యాక ఆయన మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి, తర్వాత ఏం జరిగింది అనేది మనం పక్కన పెట్టేసాం. దట్ డార్క్ కార్నర్, అది ప్రపంచానికి తెలియదు. దట్ ఇస్ ద డార్క్ కార్నర్ ఆఫ్ ద హిస్టరీ. అది తెలీదు, అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు. కానీ ఆయన జీవించి ఉన్నప్పుడు మాత్రము ఆయన చాలా మందిని ఆయన ప్రభావితం చేశాడు. అంటే హీలింగ్స్ ఇవ్వడము, తర్వాత ఈ రకరకాల ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని కాపాడడము, సమాజ సేవ చేయడము, సర్వీస్ ఇవ్వడము, రోగాలు ఉన్న వాళ్ళని కాపాడడము, రకరకాల హీలింగ్ పవర్స్ ఇవ్వడం. ఆయన ఉన్నప్పుడు చాలా ఈ స్వస్థత అంటారు కదా, హీలింగ్ ప్రాసెస్ ఇది చాలా చేశాడు ఆయన. అంటే ఉదయం కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు, ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే వస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తి సాధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ అనేది, అంటే ఇది ఆజ్ఞ చక్రం దగ్గర ఎప్పుడైతే వస్తుందో, ఈ థర్డ్ ఐ ఓపెనింగ్ అయిపోయి, అంటే సమాధి అనుభవం దాటి, ఇంద్రియాల పరిధి దాటి ఒక వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని అందుకున్నాక 8 powers వస్తాయి. అష్టసిద్ధులు అంటారు వాటిని. 8 powers వస్తాయి. ఆ అష్టసిద్ధుల్లో హీలింగ్ పవర్ కూడా ఒకటి. హీలింగ్ పవర్ కూడా ఒక పవర్, ఎనర్జీ, అదొక టైప్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు. అంటే ఇవన్నీ లౌకిక ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇది. అంటే భౌతిక ప్రపంచంలో ఒక హైయెస్ట్ స్టేట్ అన్నట్టు. ఇది ఫైనల్ కాదు, దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ స్టేట్. ఇవన్నీ ఇదొక స్టేజ్, ఒక స్థితి. అయితే ఆ శక్తితో చాలా మందిని ఆయన ప్రొటెక్ట్ చేశాడు. ఎందుకంటే ఆయనకి ప్రేమ ఎక్కువ, కరుణ ఎక్కువ, ఎవరైనా బాధల్లో ఉంటే చూడలేడు. కాబట్టి అలా వాళ్ళని కాపాడుకుంటూ ఆయనకు తెలిసిన సత్యాన్ని చెప్తూ అలా ప్రచారం చేస్తూ తర్వాత జాన్ అనేటటువంటి ఒక చేపలు పట్టే అతను, జాన్ అతని పేరు. అయితే ఆయన ఒక నది ఒడ్డున చేపలు పడుతూ ఉంటాడు. చేపలు పడుతుంటే జీసస్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన
జీసస్ ఎవరు ఆయనకి తెలియదు జాన్కి. ఈయన మామూలుగా వెళ్తా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, జాన్ నువ్వు నాతో పాటు వచ్చేయి అని అంటాడు. ఆయన జాన్ నాతో పాటు వచ్చి అనగానే ఈ జాన్ అనే ఉంటాడు వ్యక్తి అన్ని అక్కడ పడేసి అయితే వెళ్ళిపోతాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించాడు. అన్ని పడేస్తాడు, అన్ని పడేస్తాడు, వదిలేస్తాడు, రా అనగానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక జీసస్తో చాలా సంవత్సరాలు సహవాసం చేస్తాడు. ఆయన జ్ఞానాన్ని అందుకుంటాడు. ఒకరోజు జాన్కి ఒక డౌట్ వస్తుంది. ఏంటి అంటే, అసలు నువ్వెవరో నాకు తెలీదు, నేను నీకు తెలిసేమో కానీ నువ్వెవరో నాకు తెలీదు. అసలు నువ్వు పిలవగానే నేను ఎందుకు అన్నీ పడేసి వచ్చాను? తర్వాత అసలు నాకు నా వృత్తి ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు భార్య పిల్లలు ఉన్నారు, ఇదంతా నేను ఎందుకు ఆలోచించకుండా నీ వెంబడి వచ్చేసాను? అసలు ఇదేంటి, ఏం మాయ చేసావు అని అడుగుతాడు అన్నట్టు. అప్పుడు జీసస్ ఏం చెప్తాడంటే, అతను చేపలు పట్టేవాడు కదా, తనకు అర్థమయ్యేలాగా ఒక విషయం చెప్తాడు. ఏంటి అంటే, ఈ భగవంతుడు కూడా ప్రపంచం మీద ఒక వలేస్తాడట. అందులో చిన్న చిన్న చేపలను జారిపోతాయి, పెద్ద పెద్ద తిమింగలాలు పడతాయి దాంట్లో. కాబట్టి నువ్వు భగవంతుడి వలలో చిక్కుకున్నావు కాబట్టి నేను పిలవగానే నువ్వు వచ్చేసావు అని అంటాడు అన్నట్టు. అంటే యు ఆర్ ద రైట్ పర్సన్ టు అటైన్ ద విజ్డమ్. కాబట్టి నేను పిలవగానే నీకు మళ్ళీ సెకండ్ థాట్ లేదు, రా అనగానే వచ్చేసావు. నా మీద నమ్మకంతో వచ్చేసావు. నా మీద నమ్మకం పెట్టావంటే నువ్వు భగవంతుడి మీద పెట్టినట్టే. ఎందుకంటే నేను ఒక జ్ఞానిలాగా నేను పిలిచాను, గురువులాగా పిలిచాను, నువ్వు వచ్చేసావు. కాబట్టి నువ్వు దాన్ని అందుకున్నావు. అలా చాలా ప్రేమతత్వంతో ఆయన శిష్యులకి ఆ జ్ఞానాన్ని అందించాడు. కాబట్టి క్రిస్మస్ రోజు జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు నిజంగా జీసస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, జీసస్ క్రైస్ట్ ఒక జ్ఞానిలాగా చూడండి, దేవుడిలాగా కాదు. ఆయన విజ్డమ్ని అందుకోండి. ఎందుకంటే దేవుడిలాగా చూసినప్పుడు కేవలం ప్రార్థన వరకే ఆగిపోతారు, కానీ ధ్యానం చెయ్యరు, సాధన చెయ్యరు. ప్రార్థన చేస్తారు, కోరికలు చెప్పుకుంటారు, ఏడుస్తారు, అన్ని చేస్తారు, వచ్చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ద వే. ఇప్పుడు భౌతిక కోరికలు ఎలా ఉంటాయి అంటే, చెట్టుకి చిగుళ్ళలాగా, ఆశకి అంతం ఉండదు, కోరికలకు అంతం ఉండదు, ఒకటి పోగానే ఇంకోటి వస్తూనే ఉంటుంది. ఇదంతా తాత్కాలికము. మనిషి జీవితం అశాశ్వతం కాబట్టి కోరిక కూడా అశాశ్వతమే. వీటికి అన్ఎండింగ్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఆయన ఇష్టపడే వాళ్ళు ఆయన జ్ఞానాన్ని అందుకోండి, ఒక సత్యాన్ని తెలుసుకోండి. నేనే సత్యము జీవము మార్గంలో ఉన్నా అని చెప్తాడు. కాబట్టి అసలు ఆ సత్యం ఏంటో తెలుసుకోండి. నన్ను చూసి మీరు నేర్చుకోండి అని చెప్పాడు. ఆయన ప్రార్థన చేయమని పూజించమని ఎక్కడ చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? జ్ఞానాన్ని అందుకోండి అని చెప్పాడు. కాబట్టి తప్పకుండా జ్ఞానాన్ని అందుకోవాలా. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఒక రోల్ మోడల్ లాగా, ఒక ఆదర్శంగా ఒక వ్యక్తిని మనం తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉండే సుగుణాలు ఏంటి, ఆ వ్యక్తిలో ఉండే జ్ఞానం ఏంటి, తర్వాత ఆ వ్యక్తిలో ఉండేటటువంటి ఒక విశిష్ట లక్షణం ఏంటి, ఆయన ఎందుకు ఆ స్థితికి వెళ్ళాడు, మనం కూడా వెళ్ళొచ్చు అనే నమ్మకంతో ఆ క్వాలిటీస్ మనం తీసుకొని మనం జీవించాలి. నిజంగా జీసస్ క్రైస్ట్ ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఆయన క్వాలిటీస్తో, ఆయన జ్ఞానంతో, ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని, ఆయన ఒకసారి జీవిత చరిత్ర చూడండి, చదవండి జీవిత చరిత్ర. ఆయన ఎట్లా సాధన చేశాడు, ఎలా అంత జ్ఞానాన్ని అందుకున్నాడు, అసలు నిజంగా ఆయన దైవ స్వరూపుడు ఎందుకు అయ్యాడు, సాధారణంగా పుట్టినటువంటి ఒక వ్యక్తి ఎలా ఆ స్థాయిని అందుకున్నాడు, అది ప్రతి వాళ్ళు ఒకసారి అధ్యయనం చేస్తే ప్రతి వాళ్ళు కూడా ఆయనలాగా అవ్వచ్చు. కానీ చాలా మందికి ఒక అపోహ ఏముంటుందంటే, ఆయన దైవ స్వరూపుడు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు కాబట్టి ఆయనకు సాధ్యమైంది, మనకు కాదు అని అనుకుంటారు. ఎవరు ఆకాశం నుంచి ఊడిపడరు, ప్రతి వాళ్ళు తల్లి గర్భం నుంచే వస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తల్లి గర్భం నుంచే వస్తారు. ఈ శరీర ధారణ చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా భౌతిక జన్మ తీసుకోవాల్సిందే. కాబట్టి జీసస్ కూడా అలాగే తీసుకున్నాడు. తర్వాత ఒక దైవంలాగా ఎదిగాడు. ఎందుకంటే మనిషి భూమి మీద పుట్టింది భగవంతుడు కావడం కోసమే, కానీ మనిషే కాలేకపోతున్నాడు. కాబట్టి మొదట మనిషిలాగా మారాలి అంటే ఈ ప్రేమ, కరుణ, మైత్రి, మానవత్వం, ఈ క్వాలిటీస్ ప్రతి మనిషి లోపల రావాలి. సో జీసస్ ఇచ్చిన మెసేజ్ ఏంటి అంటే, అన్లెస్ యు బికమ్ ఏ చైల్డ్ లైక్ యు కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీరు చిన్నపిల్లలాగా నిర్మలం కాకపోతే ప్రభు రాజ్యంలో మీరు ప్రవేశించలేరు అని అంటాడు. అంటే చిన్నపిల్లలాగా నిర్మలం ఎట్లా అవుతారు? చర్చికి వెళ్ళి ఏడిస్తే మొత్తుకుంటే అవుతారా? కాదు. చిన్నపిల్లలాగా నిర్మలం కావాలంటే ఫస్ట్ మీ లోపల చెడు తీసేసుకోవాలి, కామక్రోధ లోభాలను జయించాలి, ఇంద్రియాలను జయించాలి, శరీరాన్ని పవిత్రం చేసుకోవాలి, అన్ని పవిత్రం కావాలి. పవిత్రం అయితేనే అప్పుడు ఆ నిర్మలత్వం, ఆ పవిత్రత, ఆ ప్యూరిటీ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అంటారు. అంటే
పరిశుద్ధాత్మ అంటే ఏంటి? అల్టిమేట్ సోల్, సుప్రీం సోల్. ఈ సుప్రీం సోల్ని తెలుసుకోవాలి అంటే శరీరాన్ని అర్థం చేసుకోవాలా, మనసును అర్థం చేసుకోవాలి, జీవితాన్ని అర్థం చేసుకోవాలి, సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఒక శుద్ధీకరణ ప్రాసెస్ అనేది జరగాలి. ఇది జరగకపోతే మాత్రం ఒక వ్యక్తి దాన్ని అందుకోలేడు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరంతా జీసస్ క్రైస్ట్ మార్గాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయన చెప్పిందంతా ట్రూత్. ఆ ట్రూత్ మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీరు ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. కేవలము ప్రార్థన చేసామా, ఏడ్చామా, మొత్తుకున్నామా, బయట మీటింగ్స్ పెట్టామా, లేదంటే కన్వర్షన్స్ చేసామా, మతాన్ని పెంచామా, దిస్ ఇస్ నాట్ ద ఫిలాసఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకొని మీరంతా సాధన చేయండి, ధ్యానం చేయండి. ఎందుకంటే ఈవెన్ బైబిల్లో కూడా మనకి కొన్ని ఈవెన్ చర్చెస్లో కూడా మనం వెళ్తుంటే అప్పుడప్పుడు పాస్టర్స్ ఏం చేస్తారంటే కొన్ని సెంటెన్సెస్ చెప్పి దీని మీద మీరు ధ్యానం చేయండి అని అంటారు, ప్రార్థన చేయమని చెప్పరు. ఇది మీరు గమనించాలా జనరల్గా. అంటే ధ్యానం చేయండి అంటే దీని మీద మీరు దృష్టి పెట్టండి, ఏకాగ్రం కండి, దీని మీద ఏకాగ్రమే, దాంట్లో సత్యాన్ని అర్థం చేసుకొని మీరు ముందుకెళ్ళండి అని చెప్తారు. ప్రార్థన మంచిదే, కానీ ధ్యానం కూడా కావాలి, భక్తి కూడా ఉండాలి. విశ్వాసం మంచిదే, కానీ అంధవిశ్వాసం, అంధశ్రద్ధ, అంధభక్తి పనికిరాదు. విశ్వాసం కూడా సరైన దిశలో ఉండాలి, ప్రార్థన కూడా సరైన దిశలో ఉండాలి. అసలు వాట్ ఈస్ ద రియల్ ప్రేయర్? అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటంటే ఒక విధంగా శరీరాన్ని, మనస్సుని, హృదయాన్ని శూన్యం చేసి, ఇది అర్థం చేసుకోండి ప్రార్థన చేసేవాళ్ళు, శరీరాన్ని, మనస్సుని, హృదయాన్ని శూన్యం చేసి కేవలం నీ ఆత్మతో లేదా నీ హృదయంతో ఒకటైపోయి నువ్వు భగవంతుడిని వేడుకున్నప్పుడు దట్ ఈస్ ద రియల్ ప్రేయర్. అంతేకాని మనసులో కోరికలు పెట్టుకొని, శరీరంలో చెత్తాచెదారం పెట్టుకొని, హృదయంలో అన్ని కలుషితాలు పెట్టుకొని చేసే ప్రార్థన అది సరైన ప్రార్థన కాదు. దిస్ ఇస్ నాట్ రియల్ ప్రేయర్. అంటే శరీరం, మనసుని శూన్యం చేయాలా. ధ్యానం అంటే ఏంటి? ఒక విధంగా ప్రార్థనే. ధ్యానంలో కూడా ఏం జరుగుతుంది? శరీరాన్ని నిలువరింపజేస్తారు, మనసును నిలువరింపజేస్తారు, హృదయాన్ని నిలువరింపజేస్తారు, శూన్యమైపోతారు. అక్కడి నుంచి మీరు ఆత్మసమర్పణలోకి వెళ్ళిపోతారు. అంటే నివేదన, ఆత్మసమర్పణ. ఈ ఆత్మసమర్పణ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది దైవానికి సమర్పించబడుతుంది. కాబట్టి అక్కడ ఒక దైవత్వం కానీ ఒక ప్రార్థన, రియల్ ప్రేయర్ అనేది అక్కడ ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకొని మీరంతా సాధన చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా, ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.